హాయ్ ఫ్రెండ్స్, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఇది మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. హార్మోనల్ చేంజెస్ వల్ల, కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా, ముఖ్యంగా పీసీఓడి, థైరాయిడ్ లాంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఈ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువ అవుతుంది. దీన్ని రిమూవ్ చేసుకోవడం కోసం మనలో చాలా మంది వ్యాక్సింగ్, థ్రెడింగ్, షేవింగ్, కొన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటూ ఉంటారు. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసే బెస్ట్ న్యాచురల్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ప్యాక్ని రెగ్యులర్గా వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకోవటం వల్ల అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ క్రమంగా తగ్గుతుందండి. అలాగే ఎక్కువ కాకుండా కూడా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ మనకి పచ్చి పసుపు కొమ్ము కావాలండి. ఈ పచ్చి పసుపు కొమ్ముతో గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో చివర ఎండ్ స్క్రీన్స్లో యాడ్ చేస్తాను. ఈ పచ్చి పసుపు కొమ్ముని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం చెక్కు తీసేసి దీన్ని పచ్చి పాలతో కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలతో కానీ అరగదీయండి. పాలు మీ స్కిన్కి పడకపోతే కనుక, లేదంటే మీది బాగా ఆయిలీ స్కిన్ అయితే కనుక పాలని స్కిప్ చేసి రోజ్ వాటర్ని కానీ లేదంటే నార్మల్ వాటర్ని కానీ ఉపయోగించి ఈ పసుపు కొమ్ము పేస్ట్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పసుపు పొడిలో కంటే కూడా ఈ పచ్చి పసుపు కొమ్ములో ఔషధ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ పసుపులో యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సంరక్షణకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మన ముఖంపై ముడతలు, మచ్చలు, ఇతర చర్మ సమస్యలన్నింటినీ నివారించి మన స్కిన్ పైన మంచి బ్రైట్నెస్ని తీసుకురావడానికి ఈ పచ్చి పసుపు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ పచ్చి పసుపుని మీరు రెగ్యులర్గా ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ పైన మంచి బ్రైట్నెస్ రావడం మాత్రమే కాదండి, ఫేస్ పైన ఉండే అన్వాంటెడ్ హెయిర్ కూడా క్రమంగా తగ్గుతుంది. అలాగే ఆ హెయిర్ అనేది ఎక్కువ కాకుండా కూడా ఉంటుందండి. ఈ పచ్చి పసుపుని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆర్గానిక్ బ్రౌన్ షుగర్. ఈ బ్రౌన్ షుగర్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక మీరు రెగ్యులర్గా ఉపయోగించే వైట్ షుగర్ అయినా సరే 1 టేబుల్ స్పూన్ ఇందులో మీరు మిక్స్ చేసుకోండి. ఈ షుగర్ మన స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ గ్లోని పెంచడానికి, ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గించడానికి, అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసి స్కిన్ని హెల్దీగా ఉంచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని మిక్స్ చేస్తున్నానండి. లాస్ట్ టైం నేను ఇదే అన్వాంటెడ్ హెయిర్ గురించి ఒక ప్యాక్ చూపించినప్పుడు అందులో గోధుమ పిండిని మిక్స్ చేస్తే చాలామంది కామెంట్ పెట్టారండి. మీరు పొరపాటున గోధుమ పిండి అన్నారా, శనగపిండిని మిక్స్ చేశారా, గోధుమ పిండి ఫేస్కి అప్లై చేయవచ్చా, ఏమీ కాదా, ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. గోధుమ పిండి మన అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి, అలాగే స్కిన్ గ్లోని పెంచడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కొంతమందికి శనగపిండి ఫేస్కి పడదు కదా, అటువంటి వారు మీరు ఏదైనా ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు శనగపిండికి బదులుగా మీరు గోధుమ పిండిని కూడా మిక్స్ చేసుకోవచ్చండి. గోధుమ పిండి మన స్కిన్ గ్లోని పెంచడానికి, మన చర్మ సంరక్షణకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. కొంతమంది చిన్నపిల్లలకి కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, వీపు మీద, చేతుల మీద హెయిర్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి పిల్లలకి మీరు నలుగు పెడుతున్నప్పుడు అందులో కొంచెం గోధుమ పిండిని కూడా మిక్స్ చేయండి. అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి గోధుమ పిండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆల్మండ్ ఆయిల్ని మిక్స్ చేస్తున్నానండి. ఈ ఆల్మండ్ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెని మిక్స్ చేసుకోండి. లేదంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదండి, ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్లోని ఆయిల్ని ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొంచెం పాలని కానీ లేదంటే రోజ్ వాటర్ని కానీ నార్మల్ వాటర్ని కానీ వేసి ఈ ప్యాక్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. ముఖం పైన, చర్మం పైన ఉండే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసి స్కిన్ గ్లోని పెంచే 100% న్యాచురల్ ఫేస్ ప్యాక్ రెడీ అయిందండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. దీనివల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. చాలామందికి ఫేస్ పైన, ముఖ్యంగా చెంపల దగ్గర, అప్పర్ లిప్ పైన, అలాగే నుదుటి పైన కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. అటువంటి వారు ఫేస్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ మొత్తం
ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. కంటి చుట్టూ వదిలేయండి. కంటి చుట్టూ వదిలేసి మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఆ ప్యాక్ బాగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా చెంపల దగ్గర అప్వర్డ్ డైరెక్షన్లో అంటే కింద నుంచి పైకి రబ్ చేస్తూ ఈ విధంగా క్లీన్ చేయండి. ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో రబ్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటే ఫేషియల్ హెయిర్ చాలా వరకు రిమూవ్ అవుతుందండి. రెగ్యులర్గా అప్లై చేయటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. ఈ ఫేస్ ప్యాక్ని మీరు రెగ్యులర్గా వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకుంటూ ఉంటే ఫేషియల్ హెయిర్ అనేది క్రమంగా తగ్గుతుందండి. ఎక్కువ కాకుండా కూడా ఉంటుంది. నేను లాస్ట్ టైం అన్వాంటెడ్ హెయిర్ గురించి వీడియో పెట్టినప్పుడు చాలామంది ఈ ప్యాక్ని మేము అప్లై చేసుకున్నాం, మాకు అన్వాంటెడ్ హెయిర్ పోలేదు, ఇది ఫేక్ వీడియో అని చాలామంది కామెంట్స్ పెట్టారండి. ఈ న్యాచురల్ రెమెడీస్ అన్నీ కూడా ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కాదండి, పర్మనెంట్ సొల్యూషన్స్. మీరు వ్యాక్సిన్ చేయించుకున్నా, థ్రెడింగ్ చేయించుకున్నా, షేవింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్ అనేది తిరిగి వస్తుంది కదండి. కానీ ఈ న్యాచురల్ రెమెడీస్తో అన్వాంటెడ్ హెయిర్ అనేది క్రమంగా తగ్గుతుందండి. అలాగే ఎక్కువ కాకుండా కూడా ఉంటుంది. అయితే మీరు వీటిని రెగ్యులర్గా యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక్కసారి అప్లై చేసుకోగానే అన్వాంటెడ్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అవ్వదండి. ఇది నేను మరొక్కసారి చెప్తున్నాను. నేను నా ఛానల్లో చూపించే రెమెడీస్ అన్నీ కూడా మన నానమ్మలు, అమ్మమ్మల కాలం నుంచి వాడుతూ వస్తున్న న్యాచురల్ రెమెడీస్ అండి. వీటి వల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే వీటిలో ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవండి. ఏ రెమెడీని యూస్ చేస్తున్నా సరే రెగ్యులర్గా యూస్ చేయండి. అప్పుడే మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ప్యాక్ని రబ్ చేస్తూ క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ మొత్తం వాటర్తో క్లీన్ చేసుకోండి. తర్వాత ఫేస్ మొత్తం ఒక మంచి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. రబ్ చేయటం వల్ల మీకు ఫేస్ పైన ఏమైనా ఇరిటేషన్గా మంటగా ఉంటే కనుక ఒక ఐస్ క్యూబ్ని తీసుకుని ఫేస్ మొత్తం రబ్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్తో ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటుగా స్కిన్ పైన మంచి గ్లో కూడా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.